నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ అనుష వినోద్ గారు ఉన్నారు, ఎంజీ ఆయుర్వేద బస్వా హాస్పిటల్స్ నుంచి. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. సో వర్షాకాలంలో మామూలుగానే అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి ఉమెన్స్కి ఏదో ఒక కాంప్లికేషన్స్ చిన్నవైనా పెద్దవైనా వస్తూ ఉంటాయి కదా. వర్షాకాలంలో ఎక్కువగా మనకి తుమ్ములో లేకపోతే జలుబో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. వాళ్ళు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఏ కాంప్లికేషన్ వచ్చినా మెడిసిన్స్ వాడద్దు అంటారు ఫస్ట్. సో ఎలాంటి కేర్ తీసుకోవాలి? యాక్చువల్లీ ఏంటంటే వర్షాకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అవుతారండి. బికాస్ సీజనల్ చేంజ్ వల్ల సడన్గా కోల్డ్ కాఫ్ అనేది అటాక్ అవుతుంది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఈ టైంలో అనేది మెయిన్గా ఇంట్లో తీసుకునే చిట్కాలు కానీ ఇంట్లో తీసుకునే కొన్ని జాగ్రత్తలతోనే దే షుడ్ గెట్ ఏ రిలీఫ్ ఒకటి. ఎలాంటి జాగ్రత్తలు అంటే మెయిన్గా వచ్చేసి ఎప్పుడైనా కానీ హాట్ వాటర్ అనేది లూక్వామ్ వాటర్ అనేది 100% దే షుడ్ టేక్. కంపల్సరీ. బెటర్ టు అవాయిడ్ ద కోల్డ్ వాటర్ ఒకటి. తర్వాత దాంతో పాటు మళ్ళీ ఇంకో విషయం ఏంటి అంటే ఏం తిన్నా కానీ ఏం తీసుకున్నా కానీ కొంచెం లూక్వామ్, కొంచెం గోరువెచ్చగా ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా చాలా వరకు ఇంపార్టెంట్ ఒకటి. ఇంకో విషయం ఏంటి అంటే కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ని ఏవైతే బిల్డ్ చేస్తాయో అలాంటి ఫ్రూట్స్ కానీ ఇప్పుడు ఆరెంజ్ ఉంది, ఓకే, ఆరెంజ్ తీసుకోవడం వల్ల కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ అనేది బిల్ట్ అవుతుంది. మన లోపల ఎలాంటిది మన ఫారెన్ బాడీ ఇన్ ద సెన్స్ కోల్డ్ అయినా కాఫ్ అయినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది వైటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది కూడా గట్టిగా అవుతుంది. కోల్డ్ కానీ కాఫ్ కానీ రాకుండా వీ కెన్ ఎరాడికేట్ ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లోనే చిటికలు చిన్న చిన్న వేపర్ తీసుకోవడం కానీ తులసి ఉంటుంది కదా, తులసి వాటర్ తీసుకోవడము, ఓకే. సో అలాంటివి తీసుకోవడం వల్ల ఏంటి అంటే వీ క్యాన్ సస్టైన్ ద కోల్డ్ ఇన్సైడ్. హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే స్ఫుటం కానీ మనకు వచ్చే లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ కానీ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఫుడ్, ఇలాంటి లైఫ్ స్టైల్ మనము అలవాటు చేసుకోవాలి మేము. సో కొంతమంది రెగ్యులర్ గా హాట్ వాటర్ తాగుతూ ఉంటారు, అయినా సరే ఏదో ఒక కాంప్లికేషన్ చిన్నదో వస్తుంది. సో వాళ్ళు అసలు ఏం తీసుకోవాలి? ఏంటి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, కమింగ్ టు ఆయుర్వేద మనకు వచ్చేసి నేను చెప్పాను ముందే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రకృతి, ఆ టైప్ ఆఫ్ ప్రకృతి పీపుల్ అనేసి. సో కొంతమందికి హాట్ వాటర్ సెట్ కావు ఎప్పుడు తీసుకోవడం. సో కొంతమందికే సెట్ అవుతాయి అది. సో అందరు తీసుకోవడం వల్ల దానికి లాభాలు ఉన్నట్టు లేవు. సో ఇట్ డిపెండ్స్ అకార్డింగ్ టు దేర్ ప్రకృతి వైస్. ఓకే. సో ఇప్పుడు తుమ్ములు ఎక్కువ వస్తుంటాయి కొంతమందికి, సీజనల్ గా కాకపోయినా చిన్న సన్న దుమ్ము వచ్చినా కూడా తుమ్ములు వస్తాయి, వాళ్ళకి ఎలర్జీ వస్తుంది. కొంతమందికి దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి పడక. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే మెయిన్గా వచ్చేసి మెయిన్గా డస్ట్ కానీ ఎలర్జీ కండిషన్స్ ఎక్కడెక్కడ ఎన్వైరన్మెంట్ ఉందో దానికి చాలా వరకు దూరంగా ఉండడం చాలా వరకు మంచిదండి. ఎందుకంటే ఎప్పుడైతే మన బాడీలో ఎలర్జీ కండిషన్స్ అనేది ఎక్కువ అవుతాయో అలాంటి టైంలోనే ఇలాంటి ఫేస్ అవుతారు. ఈఎస్ఆర్ ఉంటుంది, అది మనకి రిపోర్ట్స్లలో తెలుస్తుంది. ఆ ఈఎస్ఆర్ లెవెల్ అనేది మనకి ఎప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేస్తామో దానివల్ల అందులో మనకు చూపిస్తుంది అనమాట ఎలర్జీ లెవెల్ మన లోపల ఎంత ఉంది అనేసి. అబౌట్ 10 ఉంటే ఎక్కువ ఉన్నట్లే మనకు. సో అలా మనము ఎలర్జీకి దూరంగా ఉండాలంటే ఇది ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటే వి కాంట్ ఈవెన్ గెట్ ఎలర్జీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, మన లోపల ఏ హెల్త్ ప్రాబ్లం రావాలన్నా కూడా మనము దారి ఇస్తేనే అది వెళ్తుంది. ఓకే అంటే మనం తీసుకునే ఆహారం కానీ మనం ఉండే లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా దాని డిపెండ్స్. ఇమ్యూన్ సిస్టమ్ మన స్ట్రాంగ్ ఉందనుకోండి, ఎలాంటిది అయినా కూడా వీ క్యాన్ టాలరేట్ చేసుకోగలము. ఓకే. అంటే కొంతమంది కొన్ని ఫుడ్స్ అలర్జీ వస్తుంది. మామూలు టైంలో అలర్జీ తెలియదు కానీ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి తెలిసిపోతుంది ఏదో పడని ఫుడ్ తిన్నాము అని. అది ఎలా తెలుసుకోవాలి అసలు? ఎలా తెలుసుకోవాలంటే చాలా మందికి కొన్ని ఇచ్చింగ్ ఇచ్చే పదార్థాలు ఉంటాయి బాడీలో. ఒకటి వచ్చేసి పుండికూర అంటాం లీఫ్ వెజిటేబుల్స్ లో, తర్వాత చోలకాయ అంటాము కొన్ని, తర్వాత బేసన్ శనగపిండి, అలాంటివి అనేటివి మనకు పడదు అనేది తెలిసిపోతుంది తిన్న తర్వాత. ఇచ్చింగ్ కానీ లేకపోతే మోషన్స్ అవ్వడం కానీ లేకపోతే బాడీ పైన దద్దుర్లు రావడం కానీ ఇవన్నీ కూడా రావడం వల్ల మనకి తెలిసిపోతుంది ఈజీగా ఇది పడదు మనకి. వంకాయ, జింజాల్ ఆల్సో ఎఫెక్ట్స్ ద బాడీ కదా. సో ఇలాంటివి మనకు ఎఫెక్ట్ ఇమీడియట్ గా చూపిస్తుంది. తెలిసిపోతుంది. సో ఆయుర్వేదాలో మామూలుగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి అవాయిడ్ చేయమని
ఏం చెప్తారు? చాలా అంటే విరుద్ధ ఆహారాలను ఉంటాయి అవును, కదా అవును, ఆయుర్వేదాలో, అవును, అవి అవును. ఏంటి అసలు? యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో విరుద్ధ ఆహారం ఇన్ ద సెన్స్ లైక్ పపాయ వి సే నాట్ టు బెటర్ టు అవాయిడ్ అనేసి నిజమా అన్నమాట. అది? అది యాక్చువల్లీ ఏంటంటే ఎందుకు అవాయిడ్ చేస్తాము అని అంటే పపాయ ఇట్ గివ్స్ లైక్ హీట్ టు ద బాడీ కదా, సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనేసి వి బెటర్ సే దట్ అవాయిడ్ అనేసి. ఆఫ్టర్ డెలివరీ దాంతో వేడి వల్ల మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఆఫ్ అబార్షన్ ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే బెటర్ టు అవాయిడ్ అని చెప్తామన్నమాట. ఓకే ఓకే. ఇంకో విషయం ఏంటంటే పపాయ ఇట్స్ అన్ అవాయిడెడ్. ఇంకా మిగతావన్నీ కూడా తీసుకోవచ్చండి, బట్ ఏంటి అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవద్దని 100% అందరూ చెప్తారు అది. దాంతోపాటు ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం చాలా వరకు మంచిది, లైక్ డ్రై ఫ్రూట్స్ లడ్డు, రాగి లడ్డు. ఓకే, సో ఇలాంటివన్నీ డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల బేబీ యొక్క బోన్స్ కూడా గట్టిపడతాయి. ఈవెన్ తర్వాత బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది. ఓకే ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు చాలా మందిలో ప్రెగ్నెన్సీ టైంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ప్రెగ్నెన్సీలో గ్యాస్ట్రైటిస్ అనేది మామూలే, ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ ఫేస్ అవుతారు. సో అది వచ్చేసి ఒక 7th మంత్ 6th మంత్ నుంచి కొంతమంది చాలా వరకు అలానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే బెటర్ టు గో విత్ వామా ఉంటుంది కదా మనకు, వామాకు కానీ వామా దొరుకుతుంది. సో అది కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వామా తీసుకొని హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసి ఆ వాటర్ తాగడం వల్ల చాలా రిలీఫ్ అవుతుంది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే లైక్ డైజెషన్ కోసం మనము సోంపని తింటాం కదా, అది తీసుకోవడం వల్ల కూడా బెటర్ టు అది రిలీజ్, అది కూడా గ్యాస్ అనేది సింపుల్ టిప్స్. మళ్ళీ తర్వాత జీలకర్ర కూడా మన కుకింగ్ లోనే వేస్తాం కదా బాగా, అలానే కిచెన్ లో ఉన్న జీలకర్రనే మనం యూస్ చేయగలము ఫర్ ద గ్యాస్ట్రైటిస్. సేమ్ బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని జీరా వాటర్ తాగడం వల్ల కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఎంటీ స్టమక్ తో చాలా మంది హాట్ వాటర్, అల్లం ఉడికించి, లెమన్, తేనె ఇలా తాగుతుంటారు కదా. సో అవి తాగితే కొంతమందికి లెమన్ వాటర్ తాగితే గ్యాస్ట్రిక్ వస్తుంది, కొంతమందికి సన్నబడతారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. నేను అదే చెప్పాను మీకు, డిపెండ్స్ ఆన్ ద ప్రకృతి, బాడీని బట్టి వాట్ టైప్ ఆఫ్ దే ఆర్ లైక్ వెదర్ ఇంటూ దేర్ వాత పిత్త కఫ అనేది ఉంటుంది. అందరు అవే తాగితే అది రియాక్షన్ ఇస్తుంది. అవును, ఎవరికి ఏది పడుతుందో చూసుకొని తాగాలి, అప్పుడే దాన్ని సెట్ అవుతుంది, రిజల్ట్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. సో మనకు వంటింట్లోనే దొరికే వాటితో సింపుల్ గా మనం కేర్ తీసుకుంటే కొన్నిటిని అవాయిడ్ చేయొచ్చు అంటున్నారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ప్రోగ్రామ్. నమస్తే.